సుమ. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. తెలుగు సినిమా రూట్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద హీరోలు భారీ సినిమాలే బాక్స్ ఆఫీస్ కి, టాలీవుడ్ కి బలం అనే టాక్ మారిపోతోంది. 100 కోట్లు పెట్టిన పెద్ద సినిమాలు డిజాస్టర్ అవ్వడం, 2-3 కోట్లతో చేసిన చిన్న సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడంతో చిన్న సినిమాలే టాలీవుడ్ కి పెద్ద దిక్కవుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? చిన్న సినిమాలు పెద్ద హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. పెద్ద హీరో థియేటర్లో కనిపిస్తే బట్టలు చించుకొని మరీ టికెట్లు కొనుక్కునే రోజులు పోయాయి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఎన్నిసార్లైనా చూసేంత ఇంట్రెస్ట్ కూడా పోయింది. ప్రమోషనల్ కంటెంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ ఏంటన్న విషయం ముందే చెప్పేస్తున్నారు జనాలు. అందుకే ఒకప్పుడు బాక్సాఫీస్ కి పెద్ద దిక్కుగా ఉన్న స్టార్ హీరోలు పెద్ద సినిమాల్ని జనాలు గుడ్డిగా నమ్మే సిచ్యుయేషన్ లేదు. ఎందుకంటే చిన్న సినిమాలుగా వచ్చి భారీ సక్సెస్ కొడుతున్న వాటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. గతంలో ప్రభాస్, చరణ్, విజయ్ దేవరకొండ, మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా భారీ సినిమాలు చేసి బోల్తా కొట్టారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్లలో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి షాక్ ఇస్తున్నాయి. వీటిలో లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ 100 కోట్లు దాటి 150 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. దీంతో మిగిలిన చిన్న హీరోలకి కూడా కాస్త ధైర్యం వచ్చింది. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్. ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది. ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. అంతెందుకు, జస్ట్ 1-2 కోట్ల బడ్జెట్ తో ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది లిటిల్ హార్ట్స్ మూవీ. సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా 2 వారాలు దాటినా సక్సెస్ఫుల్ రన్ తో కంటిన్యూ అవుతోంది. అంతేకాదు, ఇప్పటికే 35 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు మంచి హిట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ కి కాస్త ఆక్సిజన్ ఇచ్చింది. ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది. బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకు అదృష్టం దక్కుతుంది. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా నా నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతానో, ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో, ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను. అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఏమాత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా అప్కమింగ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన కోర్ట్ మూవీ స్టార్ హీరోల సినిమాల కంటే పెద్ద హిట్టే అయింది. నాని నిర్మాతగా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కోర్ట్ మూవీ 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమా కలెక్షన్ల కంటే కంటెంట్ వైజ్ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక లాస్ట్ ఇయర్ సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే పెట్టిన 25 కోట్ల బడ్జెట్ కి 130 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా మీదున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటానికి కంటెంట్ వైజ్ డిలే అయినా అనుకున్న దానికంటే కాస్త బడ్జెట్ ఎక్కువే పెట్టినా దానికి న్యాయం చేస్తూ 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ చిన్న సినిమా. I want to congratulate my entire team, మా సినిమా డైరెక్టర్ మల్లిక్, మా సినిమాలో హీరోయిన్ అనుపమ, వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత లవ్ చూపించినందుకు. I completely I'm overwhelmed. So thank you so much మా టీంకి అందరికీ. And finally absolutely yes, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. Thank you very much.
భారీ బడ్జెట్ పెడుతున్నా కానీ సక్సెస్ రేటు పెద్దగా ఉండకపోవడం, రెవెన్యూ జనరేట్ కాకపోవడంతో చిన్న సినిమాల మీదకి షిఫ్ట్ అవుతున్నారు జనాలు. అంతేకాదు స్టార్లు లక్షలు పెట్టి చేసిన పబ్లిసిటీ కంటే బాగుందన్న మౌత్ పబ్లిసిటీతోనే చిన్న సినిమాలు జెన్యూన్ గా సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీని నిలబెట్టడానికి హెల్ప్ చేస్తున్నాయి. చిన్న సినిమాల హిట్ తో ఇండస్ట్రీ కళకళలాడుతోంది. అది కూడా మౌత్ పబ్లిసిటీతో జెన్యూన్ హిట్ కావటంతో బాక్సాఫీస్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. అలా చిన్న సినిమాగా వచ్చి చాలా మంది సినిమాలు చేయటానికి హెల్ప్ చేసిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి. బేబీ సినిమా ముందు వరకు జస్ట్ అప్కమింగ్ హీరోయిన్లే. కానీ బేబీ రిలీజ్ అయ్యాక మోస్ట్ హ్యాపెనింగ్ పెయిర్ అయ్యారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బేబీ మూవీ. 2023లో 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బేబీ మూవీ రిలీజ్ అయి 100 కోట్ల మార్క్ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కార్తికేయ 2 రిలీజ్ అయింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా 2022లో చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిన్న సినిమా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 120 కోట్ల మార్క్ రీచ్ అయి అందరినీ సర్ప్రైజ్ చేసింది. తెలుగులో మంచి టాక్ రావటంతో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు టీం. దాంతో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ 120 కోట్ల బిగ్ సక్సెస్ అయింది. ఇక ₹1 కోటి థియేటర్లోకి వచ్చిన బలగం సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్, సక్సెస్ నెక్స్ట్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక అప్కమింగ్ ఆర్టిస్టులతో అనుదీప్ చేసిన జాతిరత్నాలు సినిమా 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 70 కోట్ల మ్యాసివ్ కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాల సత్తాని మరోసారి ప్రూవ్ చేసింది. అడ్విశేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా 6 కోట్లతో తెరకెక్కింది. అయితే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ చిన్న సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాతోని శేష్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. అంతేకాదు గూఢచారి 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. చిన్న సినిమాలే కాదు, స్టార్ హీరోలు లేని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపే రిజల్ట్ అందుకున్నాయి. వీటిలో సాయిధరం తేజ్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తెరకెక్కిన విరూపాక్ష ఏకంగా 90 కోట్ల కలెక్షన్లు దాటి అందరినీ సర్ప్రైజ్ చేసింది. విరూపాక్ష డైరెక్టర్ కూడా కొత్తవారే కావటం, సినిమాలో కంటెంట్ కావాల్సినంత ఉండటంతో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది విరూపాక్ష. ఇక అంతకుముందు కోవిడ్ లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తే జనాలు చూస్తారన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిన్న సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి జంటగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఉప్పెన 100 కోట్ల కలెక్షన్లు దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొత్త వాళ్లు, ఏమాత్రం ఆడియన్స్ కి తెలియని వాళ్లు చేసినా కూడా కంటెంట్ రీచ్ అవ్వటంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిన్న సినిమా ఉప్పెన. పుష్ప 1800 కోట్ల ప్లస్, కల్కి 1200 కోట్లు, సలార్ 1000 కోట్లు, దేవర 500 కోట్లు. ఇలా తెలుగు సినిమా 100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్లు కొట్టడమే కాదు, 100 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం మినిమం కలెక్షన్లు కూడా రాబట్టిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. అసలు చిన్న సినిమాలు లైమ్ లైట్ లోకి రావడం, పెద్ద సినిమాలన్నీ డిజాస్టర్లే అన్న వాదన కూడా లేకపోలేదు. 100 కోట్లు పెట్టి సినిమాలు చేసినా కనీసం 10 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఈ సంవత్సరం మ్యాసివ్ డిజాస్టర్ అయిన సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో, శంకర్ లాంటి క్రేజ్ ఉన్న డైరెక్టర్, దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్, 3 ఏళ్ల పాటు షూటింగ్, చివరికి 100 కోట్లు కూడా సరిగ్గా రాబట్టలేదు. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ అందుకొని బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది గేమ్ చేంజర్. మహేష్ బాబు కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోక చాలా కాలమైంది. వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సర్కారు వారి పాట ఫ్లాప్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా బాక్సాఫీస్ మెరుపు కనిపించలేదు. పెద్ద హీరోలో అంచనాలతో వచ్చి అంతగా అందుకోలేకపోయిన సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఆడియన్స్ లో ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేక 120 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు సంక్రాంతికి మంచి రికార్డున్న వెంకటేష్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది సైంధవ్ మూవీ. దాదాపు 60 కోట్లతో శైలేష్ కొనును డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ లాస్ట్ ఇయర్ ఈగల్ తో హిట్ కొడదామనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాని 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈగల్ మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. లాస్ట్ ఇయరే థియేటర్లోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కితే కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం కూడా సేమ్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. విజయ్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా 40 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆడియన్స్ లో ఉన్న హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక బిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. మొన్నీ మధ్య భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన కింగ్డమ్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. అదే ఫార్మాట్ లో ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయి రామ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ మూవీ కనీసం 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. క్రేజ్ ఉన్నా కూడా కంటెంట్ లేక ఫ్లాప్ ఫేస్ చేసింది ఈ క్రేజీ కాంబినేషన్. వరుసగా స్టార్ హీరోలు పెద్ద సినిమాలు అంతగా ఆడకపోవడంతో నిర్మాతలకి భారీగా నష్టాలొస్తున్నాయి. దాంతో నెక్స్ట్ సినిమా చేయడానికి ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు. అందుకే చిన్న సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ క్లిక్ అయిందా సాలిడ్ లాభాలు, పోయినా అంతగా ఆలోచించాల్సిన పని లేదు. అందుకే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చిన్న సినిమాల మీదకి ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నారు. 100 కోట్లు పెట్టినా స్టార్ హీరోలు డిజాస్టర్ ఫేస్ చేస్తుండటంతో నిర్మాతలు మాత్రం ఈ నష్టాలు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. అందుకే స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నారు. తమిళ హీరో ప్రదీప్ రంగరాజన్ హీరోగా తెలుగు, తమిళ్లో చేస్తున్న డూడ్ మూవీని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. అంతేకాకుండా రిషబ్ శెట్టి ఆంజనేయుడిగా చేస్తున్న జై హనుమాన్, రామ్తో ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలు చేస్తున్నారు. సితారా ప్రొడక్షన్స్, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్స్ లో పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోలతో కూడా వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అఖిల్ తో లెనిన్ మూవీ చేస్తున్న సితారా, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నారు. టీజర్ గ్లిమ్స్ తో ఈ సినిమా హైప్ క్రియేట్ చేయడంతో పాటు జాతిరత్నాలు ఇంపాక్ట్ ఇంకా ఉందన్న కాన్ఫిడెన్స్ తోనే చిన్న సినిమా అయినా అనగనగా ఒక రాజుని సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు సితారా నిర్మాతలు. అశోక్ గల్లా, అల్లరి నరేష్, ఆనంద్ దేవరకొండ లాంటి చిన్న హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తోంది సితారా. అశోక్ గల్లాతో విసా అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో పాటు అల్లరి నరేష్ తో ఆల్కహాల్, ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా, సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా బ్యాడాస్ మూవీని తెరకెక్కిస్తున్నారు సితారా నిర్మాతలు. మరోవైపు వరుసగా హిట్ మూవీస్ చేస్తున్న అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. శేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న గూఢచారి 2 కూడా పీపుల్ మీడియాలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ May 1న రిలీజ్ కాబోతోంది. ఈ బ్యానర్స్ కి తోడు గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, దిల్ రాజు బ్యానర్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. మరి ప్రొడ్యూసర్లని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే రిస్క్ తక్కువైనా చిన్న సినిమాల వైపే చూడాల్సి వస్తోందని, టాలీవుడ్ కి చిన్న సినిమాలు కూడా పెద్ద దిక్కు అవుతున్నాయని చర్చ జరుగుతోంది. ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తుంటేనే ఇటు బిజినెస్ తో పాటు బాక్స్ ఆఫీస్ కూడా బాగుంటుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీక్ బిగ్ స్టోరీలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.